జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ దీనికి ఈ నెల 18వ తేదీ బుధవారం రోజు 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాని మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ మేరకు నామినేషన్ స్క్రూటినీ ప్రాసెస్, విత్డ్రాల్ ప్రాసెస్ కూడా పూర్తి చేశారు. మొత్తం 40 అప్లికేషన్స్ దాఖలు కాగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కేవలం 29 మంది సభ్యులు మాత్రమే బరిలో నిలిచారు. ఎస్సీ ఎస్టీ విభాగంలో 3 సభ్యులు పోటీ పడుతుండగా మహిళా విభాగంలో 5 సభ్యులు 2 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 21 మంది 6 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. 18వ తేదీ బుధవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కూడా హౌసింగ్ సొసైటీ జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో జరుగుతుంది. ఎన్నికల అధికారి సూచనల ప్రకారం 20 మీటర్ల లోపు మాత్రమే అక్కడ జనాలు పర్మిషన్ ఉంటుంది. దాని తర్వాత ఎవరికి కూడా 20 గేట్ తర్వాత ఎవరికి కూడా ప్రవేశం ఉండదని ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే ప్యానల్ వైజ్గా చూసుకున్నట్టయితే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ తరఫున ఎస్సీ ఎస్టీ కోటాలో పీటర్ జెడ్డా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉమెన్స్ కోటాలో జమునా గారు, సీనియర్ జర్నలిస్ట్ నానలాటి పోటీ పడుతున్నారు. అదేవిధంగా యశోద, సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లో మాజీ మెంబరు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే 6 పోస్టులకు గాను డాక్టర్ నంద్యాల భూపాల్ రెడ్డి, సీరియల్ నెంబర్ 10, అడ్మిషన్ నెంబర్ 1980 ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 2వ వ్యక్తి వి వీరాంజనేయులు, ఈయన సీరియల్ నెంబర్ 15, అడ్మిషన్ నెంబర్ 969. వీరాంజనేయులకు సంబంధించి వాకింగ్ స్టిక్ చేతికర్ర గుర్తుపై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 3వ అభ్యర్థి బి తిరుపతి, సీరియల్ నెంబర్ 6, అడ్మిషన్ నెంబర్ 1839. గ్యాస్ తంబ్లర్ గ్లాస్ గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 4వ అభ్యర్థి సివి సత్య పెత్తిరాజు, సీరియల్ నెంబర్ 19, అడ్మిషన్ నెంబర్ 453. గుర్తు బాస్కెట్ పుట్ట గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. 5వ అభ్యర్థి మీసా శ్రీనివాస్, ఈయన సీరియల్ నెంబర్ 12, అడ్మిషన్ నెంబర్ 1873. మీసా శ్రీనివాస్ గుర్తు సీజర్ కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. 6వ అభ్యర్థి అల్లం సైదారెడ్డి పోటీ చేస్తున్నారు. డీజిల్ ఇంజన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ ముందంజలో ఉంది. అందరినీ కలుపుకోవడంలోనూ, అందరినీ కలుపుకొని ఇటు అలాటీసీకి నాన్ అలాటీసీకి కూడా న్యాయం చేసే విధంగా పోరాటం చేసి ఇన్లే ధ్యేయంగా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ప్యానల్ పట్ల సభ్యులందరికీ కూడా ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఆ ఉత్సాహాన్ని మనం ఓట్ల రూపంలో చూడాల్సిన అవసరం ఉంది.